కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా తిరుపతిలో ఇవాళ నిర్వహించ తలపెట్టిన తొలి బహిరంగ సభ వాయిదా పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం నేపథ్యంలో తిరుపతి సభను వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో చర్చించిన అనంతరం సభను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన 10న ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ పార్టీల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో పాల్గొంటారు. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించే అవకాశముంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 17న విశాఖపట్నంలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సదస్సుకు 10,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరగనున్న ఈ సదస్సు వేదికను 1-2 రోజుల్లో ఎంపిక చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్రం నుంచి సీనియర్ మంత్రి ఒకరితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నేతలు ఈ సదస్సుకు హాజరవుతారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.